ధనుసు మిథిలా లోకమున వెలుగు చిమ్మగా దివ్య శక్తితో మంత్రింపగా జనుల మనసు గెలిచేను. ఏకధైర్యుడై రాముడు ముందు నిలచె ధర్మ బలంతో దీవెనల మధ్య సీత మనసు రాముని పైన నిలిచేను. విశ్వామిత్రుని సంకేతంతో రాముడు వేగంగా నడిచే పదాలు శాంతమై తల వంచిన వాడు పరమ వినయంతో ఆ ధనుస్సును నిశ్శబ్దంగా తన చేతులలో పట్టుకొని గుండె పీస్లో గర్భపూర్వక శక్తిని మేల్కొల్పే. ప్రపంచం ఆ క్షణంలో మౌనమై నిలిచిన వేళ రామచంద్రుడు మృదువుగా ధనుస్సును ఎత్తెను. సుమారు కొండలాంటి ధనుసును గాలి చప్పుడు లేని తీరుగా ఒకే ఒక పిలుపుతో భగ్నత కలిగే ఆ అద్భుత ధనురుసుకు పని మొదలైన క్షణంలో ఆకాశం మండించే శివధనుసు విరిగిన శబ్దం లోకమంతా దద్దరిల్లించే. దేవతలు పుష్పవర్షం చేసిన భూమి మౌనమై నిలిచే. సీతా హృదయం లోకమంతా రామునికి అర్పించే. జనకుడు కళ్ళ తడితో ఇది దేవ నిర్ణయం అనెను. శివుని ధనురుసు భగ్నమై ధర్మ విజయం చెప్పేను. విప్రవర్గమంతా ఆశ్చర్య భరితులై స్తుతులు పాడగా రాముని తేజస్సు సగరమంతా విస్తరించెను. సీతాదేవి నవ్వుతో మౌనంగానే ఆ హర్షాన్ని స్వీకరించే. ఆ మౌనంలోనూ శతకోటి శబ్దాలే గాంభీర్యంగా పలికే. శివుని సాక్షిగా ఘట్టం అక్షరాలుగా లిఖించబడగా వేదాలు కూడా సంతోషముతో గీతాలుగా మారే. ధనుర్భంగ శబ్దం వినిపించగానే పరశురాముని దృష్టి అటుగా తిరిగి విశ్వరూపంగా జనక నగరం వై వచ్చే. కోపముతో ప్రశ్నించిన రాముని పరమ ధైర్యం చూచి తాను సైతం నమస్కరించి శాంతముగా వెళ్ళే. మిథిలా లోకమంతా సంబరాల సముద్రంగా మారగా రాజప్రసాద్లో సీతా స్వయంవరం మహోత్సవమగా. శివధనుస్సుతో ప్రారంభమైన శుభ సంకేతముగా ఆప్తమైతే రామ సీతల ప్రేమ అనువాదమవగా. ఆ ధ్వని వేదాల కంటే శక్తిమంతముగా మారి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అనేక యుగాలకు అందించే. ఒక విలుప్తమైన ధర్మ పాఠాన్ని రాముడు రాసే. పుష్పమాలలతో పటాలించి మిథిలపురమంతా మంగళ వాయిద్యాలతో మోగే శుభ ఘడియలు. వేద ఘోషలతో మ్రోగే వాణ్ణి ప్రాంగమంతా సీతారాముల కళ్యాణ శోభయంతో దివ్యమై. సీతాదేవి అలంకరందున వెలుగులా మెరిసే చందన పుష్పగంధాలతో హృదయాలు నిండే. కుంకుమ తిలక మణిమాలలతో నడుమ సీత దేవతలకు అభిమానం కలిగిన రూపమెనే. రామచంద్రు పితృ అనుగ్రహంతో ముందడుగు వేయగ ఉష్ఠాది ఋషుల ఆశీర్వాదాలతో శుభ పల్లకిలోనే. రత్న కిరీట మల్లికా మాలలతో చకోర దృష్టిలా వేద సూత్రపు శ్రేష్టతతో కళ్యాణ ప్రాంగణంలో నిలుచే. రాజరాజేశ్వరి తుల్యమై నిలిచిన సీతాదేవి వేద రీతులను సరించి మంత్రాలతో నడిచే. సప్తపది అడుగులను సత్యబంధాలుగా మలచి రామునితో సహధర్మ జీవితాన్ని ప్రారంభించే.
రామం మోక్షం నీతోనే అని సీత తన శాంత స్వభావంతో ఆ మౌనం ద్వారా ఆ మాటలకే జీవితమంతా అంకితం చేసే దేవతలు దివ్యనాదతో పుష్పర్షం కురిపించగా వసుధాపై కళ్యాణ గీతాలు ఉలికి పాటుగా మారే వాయుల్లు వేళ్లాడుతూ వేదగానం వినిపించగా ప్రపంచమే ఆ కళ్యాణానికి సాక్షిగా నిలిచే రాముని చేతిలో రత్న మంగళ సూత్రం మెరుస్తూ సీత గ్రీవకు నానా నూతన వర్ణాలు ఇచ్చే పెళ్లి వేదికపై ప్రణయ బంధాల వికాసం మరణంత వరకు మమత కిరీటంగా వెలిగే సీతారాముల కళ్యాణమే పరమ పవిత్ర కట్టుబాటుగా ఈ శుభ సందర్భం జన జీవితానికి ఆదర్శంగా నిలిచే రాజనీతిలోను గృహ జీవితంలోను ఏకైక దివ్య జోడి జంటకు సమానులు లేరు అని వేదాలే చాటే కళ్యాణ శోభను చూసి జనకుడు కన్నీరు కడమగా సీతను రాముని చేతికి వదిలి ప్రేమగా తలలేపే ప్రపంచపు తండ్రులకు ఆదర్శమై నిలిచిన ఘట్టం పితృభక్తికి కన్యా శ్రేయసుకి శ్రేష్టమైన సందేశం కళ్యాణ ఘట్టం కేవలం మిథిలాలో కాదు ఆకాశం భూమి దేవతలు కూడా భాగస్వాములై నిలిచే సీతారాముల ప్రేమ అన్నది కాలాన్ని తాకిన మాయ కాదు శాశ్వతత్వం అనే పదానికి అర్థం అవుతుంది ఇది